హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మాకు బాటిల్లు లేవండి. నేను డీమార్ట్‌కెళ్ళి మా ఆయన్ని 4 బాటిల్లు తెమ్మంటే చూడండి ఏమేం తెచ్చిండో. 4 బాటిల్లు పోయి 5 బాటిల్లయినాయి. జ్యూసు, పౌడరు, జూ ఇంకా జ్యూసులు అన్నీ తెచ్చాడండి. నేను చెప్పిందయితే 4, ఆయన తెచ్చిందయితే 40 వస్తువుల దాకా తెచ్చిండండి. మొత్తం బిల్లు నేనైతే 200 అయితాయి అనుకున్నా. ఆయన వచ్చేసి మొత్తం 1200 బిల్లు చేసిండంట అండి. చూసారా? అగో ఆ పని చేశాడు. ఒకటి చెప్తే ఒకటి. సరే ఇంట్లో వస్తువులైతే కరెక్టే తెస్తాడు. కాదనట్లే. చెప్పినట్టు తెస్తాడు. కానీ ఈసారి అయితే ఎందుకో మరి డీమార్ట్‌కి పోయి అగో అలా చేశాడు. నేను కూరగాయలు చెప్పలే. చెప్పుతేనే తెస్తాడు. కానీ చెప్పకుండా కూడా కూరగాయలు తెచ్చాడండి. చూడండి ఫ్రెష్‌గా ఉన్నాయంట. కూరగాయలు తెచ్చాడు. నేనైతే చెప్తేనే తీసుకొస్తాడు ఏదైనా. ఇది దే అంటేనే తెస్తాడు. కానీ నిన్నైతే చెప్పకోకుండానే కూరగాయలు, క్యారెటు, అరటి పండ్లు, ఆకుకూరలైతే చెప్పినా తేడు ఎప్పుడు. కానీ నిన్న పెద్ద మార్కెట్‌కెళ్ళాడంట. అయితే ఆకుకూరలు బాగున్నాయని తీసుకొచ్చాడు. చూడండి ఆకుకూరలు. ఏదైనా ఒకటి తేవాలే గాని ఆకుకూరలు 3 రకాలు తెచ్చాడండి. 3 రకాలు ఒకే రోజు ఎలా వండుకుంటాం? వండుకోలేము గదా! అందుకోసమే నేనేమో పూరీలు చేస్తున్నా. మా అమ్మాయిని సదరమంటే అది తీసుకొచ్చి వాళ్ళ నాన్నని ఆ సంచులన్నీ దులిపియమన్నది. వాళ్ళ నాన్నయితే ఆ సంచులన్నీ దులిపి అమ్మాయికి ఇస్తున్నాడు. మా పెద్దమ్మాయి కూరగాయలు సదిరిద్దండి. అప్పుడప్పుడు చెప్తే సదిరిద్ది. చూడండి నీట్‌గా సదిరిద్ది కూరగాయలైతే. ఆ! వాళ్ళ నాన్నే అంటంది, "ఇయన్నీ జ్యూసులు తెచ్చావేంటి? అమ్మ తిట్టదా" అని. ఈ పోపుల డబ్బా అయితే నేనే తెమ్మన్నానండి. ఎప్పుడైనా దేవుడి గుడి కాడికి ఎళ్లి మేము వంటలు చేసుకునేటప్పుడు పసుపు, కారం, ఉప్పు అట్లా పేపర్‌లో కట్టుకోకుండా అల్లేసుకొని పోవచ్చు గదా అని పోపుల డబ్బా నేనే తెమ్మన్నా. పోపుల డబ్బాను బాటిల్లే తెమ్మన్నా. ఆయనైతే అయన్నీ కాకుండా ఇగో ఇక్కడున్న జ్యూసులు అన్నీ తెచ్చాడు. చాలా తెచ్చాడు. అదేంది చెట్లకు వాటర్ కొట్టేది బాటిలు అవైతే నేను చెప్పలేదు తెచ్చాడు. మా అమ్మాయి అయితే చూడండి నీట్‌గా సంచులు నింపి కూరగాయలైతే సదురుతుంది. నేనైతే అట్లా సంచులలో సదురుకుంటే పాడుగావండి. ఇవైతే ఆన్‌లైన్‌లో పెట్టాను నేను. ఆన్‌లైన్‌లో నుంచి తెచ్చుకున్నాను. కూరగాయలైతే ఫ్రెష్‌గా ఉంటాయి. ఎన్ని రోజులైనా ఉంటాయి. తీసుకెళ్ళి ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టింది. ఆహ్, జ్యూస్ బాటిలు అయన్నీ సదురుకుంటుంది. సదురుకొని పోపుల డబ్బా ఏమన్నా సీలా పడితే చాలండి. వాళ్ళెందుకో సీల్ మొత్తం చింపేస్తారు. ఉంచమన్నా ఉంచరు. పోపుల డబ్బా. అది ఏదో ఒక రోజు బయటికి తీసుకుపోయి ఆడిద్దండి. మా అమ్మాయికి గురుగుల ఆట అనుకుంటది. అందుకే ఆడుకుంటది. పూరీలు చేశాను గదా! వాళ్ళ చెల్లెకు ఆకలైతుందనంటే కిచెన్‌లో నేను ఇంకా ఏదో చేస్తున్నా. టీ ఏడిపెడతన్నా. అగో పూరీలైతే తీసుకొత్తంది వాళ్ళ చెల్లెకు పెట్టటానికి. వాళ్ళ చెల్లెకైతే ఇప్పుడే పడుకొని లేసిందండి. పూరీలకైతే కుర్మా అయితే ఏం చెయ్యలేదు. ఏమేసుకుంటావని మా చిన్న పాపని అడిగితే, నేనైతే టీలో ముంచుకొని తింటా అన్నది. టీలో ముంచుకొని తిను అని చెప్పాను. అరటి పండ్లయితే అట్లా పెడతాండి. చిన్న చిన్న దోమలు అయి అలక్కోకుండా అరటి పండ్లు అలా పెడతాను నేను. ఇప్పుడైతే మా చిన్న పాప అయితే చూడండండి తింటంది. సరే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా మీ ఆయన వాళ్ళు ఎవరైనా డీమార్ట్‌కెళ్ళినప్పుడు చెప్పిందే తేకుండా చెప్పంది తీసుకొస్తే కోపమొస్తదా? మీరైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్ మా వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.